గిరీష్ మళ్ళా దురంధర పెట్టినవేంది స్క్రీన్ మీద అంటే నిన్న మనసు తీరలే, తనవి తీరలే, అన్ని ఏం చుట్ల బునాన్ చుట్ల ఆడే ఒకడు ఉన్నాడు కదా జర్మన్లా కూర్చొని, మనసు నిండలే. జనరల్గా నేను ఈ వీడియో చూడ ఫ్రెండ్స్, అది నిన్న కార్లో చూస్తుంటే నిజంగా చెప్పాలనంటే నేను అసలు కంప్లీట్గా ఇక హావీ అయిపోవాలనిపించింది. ఆడుంటే ఏం చేస్తున్నాను అనేది తెలియదు ఇక. కానీ దురంధర్ మూవీ, అరే ఏదన్నా మూవీ నేను ఏమడుగుతున్నానంటే దరీందర్ గానికి అడుగుతున్నా, ఏదన్నా మూవీ భగవద్గీత శ్లోకంతో ఏదైనా స్టార్ట్ అవ్వడు చూసినవారను అంటే అది ఎంత పవిత్రంగా ఉంటే స్టార్ట్ అవుతుంది. దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూసుకున్న దేశం రా ఇది. అసుంటి దేశాన్ని కాపాడుతున్న సైనికులకు అంకితం చేసే సినిమా రా అది. ఆ సినిమాల నీ లాజిక్ పెట్టినవు చూడు, అందుకే నీ లాగులు ఉడదీయాలని అనిపిస్తుంది. ఈ టాపిక్ నేను ఇలా పొద్దున్న ఎందుకు తీసుకున్నానంటే, సిగ్గు శరం ఉన్నోడు ఎవడన్నా మాతృభూమిని అట్లా చేస్తాడా? అసలు మీ అయ్యా, మీ తల్లిదండ్రులు, మీ అమ్మ ఎట్లా ఊకుంటుందో నువ్వు ఇట్లాంటివి మాట్లాడితే అని అన్నట్టు. ఒక లాజిక్ ఉండదు, ఒక ఇష్యూ ఉండదు, ఏది ఉండదు, అది ఏదో మాట్లాడాలా అంతే. ఇప్పుడు మనోడు ఏదైతే భవండర్ సినిమా తీసిండో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా ఉండే. ఆ భవండర్ సినిమా ఆడికని మొదలెట్టింది బందర్గాడు. అయితే మేము కూడా నిన్న దరీందర్ అని ఒక సినిమా తీసినాము. ఈడు అస్లం చౌదరి ఎవడైతే ఉంటాడో ఆడ ఎట్లా పుట్టిండో ఈడు కూడా అట్లనే పుట్టిండు అని చెప్పినాం. అంటే ఇద్దరు గలీజ్ ఖాందాని ప్రాస్టిట్యూట్లకైనా పుట్టినోడే ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఇక ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా అన్నది మీకు పర్ఫెక్ట్గా తెలుసు. ఆ జర్మన్ కుక్క గురించే నేను మాట్లాడుతున్నా, దరీందర్ గురించి మాట్లాడుతున్నా. అండ్ ఏ తత్యనే ఏ ఫిక్షనే. దరీందర్ మూవీలో మేము కూడా డిస్క్లైమర్ నిన్న పెట్టినాం కదా, ఆ డిస్క్లైమర్ ఇప్పుడు కూడా ఈడదా అప్లికబుల్ అవుతుంది. ఈడేమంటాడు నిన్న ఈడేదో సినిమాలో భారత్ ప్రతిసారి ఎప్పుడు కూడా మేము ఎట్లాంటి ఏజెంట్లను పంపకున్నా ఇప్పుడు ఇది ఇట్లా సినిమా చూపించిరనంటే ఆ నరేటివ్ కథ అయిపోతుంది కదా అని అంటే, అజిత్ దోవల్ గారికి నాకు చిన్న రిక్వెస్ట్, ఇప్పటి నుంచి ఏదన్నా మీరు స్పైలని ఇట్లా పంపిస్తే ఈయనకి ఫోన్ చేసి పంపుర్రి, లేకపోతే ఈయనే పంపుర్రి, అంతే కదా. అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్, పాకిస్తాన్ దగ్గర ఏదైనా టనల్ వేస్తున్నాం అనుకో, ఆ టనల్ ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి, ఇగో జీపీఎస్ కోఆర్డినేట్స్ పెడుతున్నాం రా దురురాటిగా, చూడు ఇగో ఇడికైనా పోతున్నావు, నువ్వు ఇడికైనా పో అని చెప్పాలి. సిగ్గు శరం ఉన్నోడు ఎవడన్నా ఏదైనా మాట్లాడతాడా ఫ్రెండ్స్? అసలు ఈ సినిమాలో పొలిటికల్ యాంగిల్ ఎందుకు చూస్తున్నావు? పొలిటికల్ యాంగిల్గా చూడాల్సిన అవసరం ఏమున్నది అని నాకు అర్థం కాదు. ఇలా ప్లేన్ హైజాక్ నుంచి 26/11 దాకా మొత్తం చూపించిండ్రు. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఆల్రెడీ దీన్ని అదైతే దొంగ నోట్ల గురించి మాట్లాడతారు కదా, దొంగ నోట్ల గురించి మాట్లాడినప్పుడు వీడు ఏమంటాడు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి తెలిసింది అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్కి తెలిసింది అంటే దీని అర్థమైంది, నీకు ఎవడో ఫీడ్ ఇచ్చిండు నెత్తిలా, ఇది ట్రూ ఇన్సిడెంట్స్ కాదని ఫిక్షన్ అని ఈడే మాట్లాడాడు. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్కి తెలిసిన తర్వాత ఆయన ఆ కంపెనీని బ్యాన్ చేసిండు. అంటే దాని అర్థమైంది ఫ్రెండ్స్, ఈడు ఇండైరెక్ట్గా నమ్మిండు ఈ నెత్తిలా కరెక్ట్ ఉన్నది, కాకపోతే దీన్ని మెల్డౌన్ చేయాలని అనేది ఆడి కోరిక. ఆ జటాధరుడి మీద ప్రమాణం దీని చెప్తున్న ఫ్రెండ్స్, వీళ్లకు ఛాతిలా త్రిశూలాలు డమరుకం బజాస్తుంటే వీళ్ళకు అసురులకు చెవులలో వినబడదు కదా. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆదిత్య ధర్ అనుకుంటా డైరెక్టర్, 870 crores ఈ ఫిలిం థర్డ్ వీక్లో కూడా భర్పూర్గా నడుస్తుంది. అమ్మ తోడు ఆ పార్వతి వల్లభుడు ప్రమాణం నేను చెప్తున్నా బిడ్డ, మొన్నటిదాకా 500 crore ఉండే, ఈ దరీందర్ గాడు కొట్టిన తర్వాత అది 1000 crore పోతుంది. నువ్వు చూడు, ఇది పక్క అడు కొట్టంగానే లేచింది కదా, 870 crores పోయింది. థర్డ్ వీక్ కలెక్షన్స్ అంటే నాకు తెలిసి మంచి కాపీ క్యాట్లు ఉండరు కదా కొంతమంది, నేను భగవంతుని నమ్మ ఒంగర కాపీ క్యాట్లు మాట్లాడతారు కదా, వాళ్ళందరికీ చెక్ పెట్టింది ఈ సినిమా నిజ జీవితాలలో. నేను ఆ దరీందర్ గారిని అడుగుతున్నా, ఆ సినిమాలో నీకేం తెలుసురా? ఆ సినిమా చూస్తుంటే నీ అమ్మ ఇంతనా 26/11 మీద భారత్ మీద అటాక్ జరిగి అవన్నీ సన్నివేశాలు చూస్తుంటే పోయి ఆ కుటుంబాలను ఎప్పుడన్నా అడిగినావురా దరీందర్గా? ఒక్కసారి నా కుటుంబాలను అడిగినావా నువ్వు ఏం జరిగిందని? ఆదిత్య ధర్ ఇట్లా చూపించిండు, ఆదిత్య ధర్ అట్లా చూపించిండు అని చెప్తున్నావు కదా. నిన్ను అడుగుతున్నా నేను దలీందర్గా, కాశ్మీరీ పండితుల మీద ఒక్కసారన్నా మాట్లాడినావా? అని కమ్స్ ఫ్రమ్ కాశ్మీరీ పండిత్ ఫ్యామిలీస్ నుంచి వస్తాడు ఆయన ఆదిత్య ధర్. ఆయనకు తెలుసు పెయిన్ అంటే ఏందనని. ఒక కంప్లీట్ నాగరికతను తన భూభాగం నుంచి, భూమి నుంచి, మాతృభూమి నుంచి జరిపేస్తుంటే కాఫీర్ అనని ఆ బాధ తెలుసు. నీకేం తెలుసురా? ఏడ బొక్కేస్తాడో మాట్లాడుతూ ఈయనకి చెప్పి చేయాలా? నీకేం చెప్పి చేస్తాం రా? నాకు ఒక మాట అడుగుతున్నా అబ్బో చాలా వాయిలెన్స్ ఉంది. ఇది ఇంకొకటి ఏమంటాడు తెలుసా, అవన్నీ చెప్పలే కదా. ఇప్పుడు ఇండియా స్పైలను పంపలేదని ఎన్నోసార్లు అంటే చెప్పి పంపుతారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పచ్చిగా మాట్లాడతాను నీతో, పచ్చిగా నీ తల్లిదండ్రులను ఎట్లా తెలిసిందిరా? చూసినావాను? పచ్చిగా మాట్లాడాలన్నా వద్దా? చూసినావాను? నమ్మకం మళ్ళా రే ఓపిక పట్టిన రోజులు పడతా. ఓపిక దాటిందనుకో నీ థ్రెషోల్డ్ దాటుతున్నది, సీరియస్గా చెప్తున్నా. 2 వారాలు కూర్చొని ఉన్నాడు. వీడికి చెప్పినారా మళ్ళా
వీడియో క్యాసెట్ పెట్టి చూపించిర్రా నీకు? వెనకటికి ఇంకొకటి కూడా ఇట్లాంటి ఈ యూట్యూబర్ల ఇవన్నీ నిన్న మాట్లాడేది ఉండే. నేను నిన్న మాట్లాడలే, ఎందుకు చెప్పాలా, నాకు సంకి పిరాంచి ఉండే నిన్న. ఏందది నాకు అర్థం కాదు. దేశం అంటే దేశ సైనికులు అంటే ఏంది? तेरे अब्बा को बोल जाके एक बार बॉर्डर पे बैठने के लिए, तेरे को पता चलता ध्रुव, नाम लेके बोल रहा हूँ आज मैं, अब्बा को बोल तेरे अब्बा अगर अब्बा है तो. నాకు ఒకటి అర్థం కాదు, ఈయన అమ్మానాయన ఆ లైరాలోనే ఉండనేమో. లైరా ఊరు ఉంటుంది చూడాడు, ఈడు ఉంటాడు మన రెహమాన్ డకెట్ గాడు ఉంటాడు. ఇది బాధ ఏందో నాకు అర్థం కాదు. రెహమాన్ డకెట్ చాలా వైలెన్స్ ఉంటుండే, అన్ని కూల్గా ఇట్లా డ్యాన్స్ ఆర్టిస్ట్ చూపిస్తున్నారు అని అంటే, మళ్ళీ నువ్వు కూడా ఎంత కమ్మినే కాను అని చెప్పి నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. నువ్వు కూడా టీషర్ట్లు వేసుకొని సంకలు ఎగరేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు కూడా మిస్టర్ కూల్ లెక్కనే అనిపిస్తున్నావు కదా. బట్ నీ లోపల నేను నా వీడియో చూస్తుంటే మధ్యలో ఒక QR కోడ్ పెట్టి నేను ట్రైనింగ్ ఇస్తా అంట. ఈడో ట్రైनिंग ఇస్తారంట आर्टिफिशियल इंटेलिजेंस एक्सेट्रा AI टूल्स మీద. अगर इफ़ यू वांट टू, अगर आप लोग मुझे मेरे से सीखना चाहते हो तो फटाक से ये QR कोड स्कैन करिए. మావాడు మా చిత్రగుప్తు స్కాన్ కోడ్ పెడతాడు ఫ్రెండ్స్. మేము కూడా నేర్పుతాం ధ్రువరాటిగా నెట్లెక్కాలన్నది. మాకు కూడా జర పంపి, సీరియస్గా అడుగుతున్నాను నేను ఫస్ట్ టైం. తుమారే ఖాందాన్ తీ క్యా లైరామే? అంత ఫీల్ అయిపోతున్నావు? రెహమాన్ డకెట్ ఖాందాని అబ్బుతే క్యా? మీ తాత ఉండేనా? నాజాయిజ్ పుట్టిర్రా మళ్ళీ అంతా? ఎందుకంత కోపం వీడికి? అజిత్ దోవల్ చెప్పి చేసిండా నీకు? చెప్పియాలా సైన్యం నీకు? మళ్ళీ మీ అమ్మనైనా చెప్పి చేసిరా నీకు? నీకెట్ట తెలిసి ఇల్లే అమ్మనైనా అని? ఇక కొంతమంది మన దాంట్లో ఉన్నారు. మన దాంట్లల్లా గిరీషు చాలా రఫ్ మాట్లాడతాడు. మీరు చూడకుండ్రి, మీతో దేం కాదు, దండగగాలు మీరంతా, దండగగాలు మీరు, వేస్ట్ మీరు. చెప్తున్నాగా, ఆనాటికే ఈనాటి దాకా గిట్లా తయారైనారంటే మీ అసుంటోళ్ళని చూసే భూమి మీద ఉండి వేస్ట్ మీరు. మీ వల్ల కొంచెం ఆక్సిజన్ మాకన్నా ఎక్కువ వస్తుంది, మేము జర ఆరోగ్యంగా ఉంటాం. దండగా మీరు ఆడెవడన్నా ఉండని, ఎవరన్నా ఉండని అని చెప్తున్నా. ఒకడు ఉన్నాడు రా నిన్న, ఆడెవడో కమెంట్ పెట్టిండు. అని పేరు ఎట్లుంది తెలుసా? VEEREP, వేరే పి, వీర్పి, వీపీని ఏమంటారా తెలుగులో? మళ్ళా ప్రాబ్లం అవుతుంది, బీప్లలో వెళ్ళిపోతుంది. ఆడు పెట్టిండు నాకు కమెంట్, నువ్వు ధ్రువరాటిని అనే స్థాయి నా స్థాయి కాదు మామ, నా స్థాయి ధ్రువరాటిని అనే స్థాయి కాదు. అన్న దేశాన్ని గెలికిండు కాబట్టి నేను ఆని గెలుపుతున్నా అంతే. ఆడు ఎండ్లో పెట్టిండో నాకు తెలియదు, ఎండ్లలో పెట్టిండు ఏళ్ళు, ఆయనకు వాసన అయితే చూపించిన. మీ అయ్య వస్తున్నాడు రానన్న, నీ స్థాయి ఎంత రానన్నాడు, మీ అయ్య కంటే ఎక్కువ అని పెట్టా. మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడతారా? అసలు మన్మోహన్ సింగ్ సమర్థవంతుడు 61 మాట, అంత చదువుకొని ఏం పీకిండ్రా? కట్టలు కట్టిండా? 26/11 ఏదైతే తాజ్ హోటల్ మీద అంత ఘాతక్ దాడి జరిగిన తర్వాత, తీవ్ర ఉగ్రవాద దాడి జరిగితే నా సైనికులు చెప్పిండ్రు, జెట్ ప్లేన్లు రెడీ ఉన్నాయి, బస్ ఒక్కసారి ఆర్డర్ ఇయ్యని అన్నారు. రక్తం మరిగిపోయింది. అండ్ దే ఆర్ నాట్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ డెమోక్రసీ అండ్ డిప్లొమసీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దేశాన్ని సురక్షితంగా ఉంచడే వాళ్ళకి ప్రథమ కర్తవ్యం. బలిదాన్ పరమో ధర్మ అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. నువ్వు మాట్లాడతావేనా? నువ్వు నీ బాసులు ఎవడెవడైతే ఉన్నాడు చూడు, జర్మనీకి వచ్చినోడు, వీళ్ళందరికీ బలిదాన్ పరమో ధర్మ అని ఏమైనా ఉంటుందా? వాళ్ళ ప్రథమ కర్తవ్యం అది. అందుకే వాళ్ళు వీర జవాన్లు అని అంటారు, వీర మరణాలు అని అంటారు. మన్మోహన్ సింగ్ జట్లు రెడీ ఉన్నాయన్నాక కూడా అసమర్థుడు యాక్షన్ తీసుకోలేదు. ఒక పుతులా ఉండే, పుతులా ఇట్లా నిలబడుతుండే అంతే. ఓకే ఆ మీటింగ్ ఓకే అని నమస్తే కూడా పెట్టాడు, థ్యాంక్ యూ అని కూడా చెప్పాడు. ఇట్లా తీసి ఇట్లా వెళ్ళి ఆయన నేను ఇమిటేట్ చేస్తలేను, నేను కూడా ముసలోని అయితే దానికంటే ఘోరం అయితే నొచ్చు కాదని అంటలేను. బట్ నేను ఏమంటున్నానంటే, ఎందుకుండే ఆయన మనకి దేశానికి ఏం కట్టాలు కట్టిండి అని అంటున్నాను. సగం నిజాలు చెప్తావు ఎందుకురా? దొంగ నోట్ల గురించి చెప్పినావు, ప్రధానమంత్రి యాక్షన్ తీసుకున్నానంటే నువ్వు నీ వీడియోలోనే నువ్వు యాక్సెప్ట్ చేసినావు రా ఫాల్తుగా. ఇది నిజం, ఈ దురంధర్ అనేది నిజం అనేది దరిద్రుడా. దాని తర్వాత అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టరు బ్లాక్ లిస్ట్ చేసిండు కానీ కొట్టని చాప్ చేయని అని చెప్పిండా లేదా? అదేం చెప్తలేవురా. దాని తర్వాత నిజమే వచ్చింది కదా. ఒకరోజు ఒక దేశభక్తుడు దేశపుత్రుడు ఉడతాడు, యాక్షన్ తీసుకుంటాడు అని అజిత్ దోవల్ గారు మాట్లాడుతున్న మాట తర్వాత నిజం అయింది కదా, డిమానిటైజేషన్ అయింది కదా, ఇలా బెగ్గింగ్ బౌల్ పట్టుకొని తిరుగుతున్నది కదా. అదేందో రా నాయన నాకు అర్థం కాదు, అంత ప్రేమ ఏందో. రెహమాన్ డకెట్ ఇట్లా చంపిర్రు, మీ అయ్యకు ఫోన్ చేసి చెప్పిరా? లేదా లైరాల మీ అమ్మనైనా సంసారం చేసిరా? అప్పుడు నువ్వు పుట్టినవా? నీకు తెలుసా? నీకు చిన్న పెన్ డ్రైవ్లో లేచి నీ మూలధారానికి గట్టి పెట్టినరా? ఆ మూలధారానికి వెనకటికి అది కడతారు కదా, ఇట్లా తాయెత్తు కాదురా, బొడ్డుది అది ఉంటుంది ఫస్ట్ చిన్నప్పుడు, అది తీసి తాయెత్తు కడుతుండే. అట్లా నీకు పెన్ డ్రైవ్లో గట్టి పెట్టినా మీ అయ్యా అమ్మ లైరాల? ఆడబుట్టినావా నువ్వు? నీకు ఎట్లా తెలుసు రెహమాన్ డకెట్ గారు ఎట్లా తెచ్చిపోయింది నేను? ఆ సినిమా చూస్తుంటేనే ఆ మేజర్ గాడు, ఆ పాకిస్తాన్ వాడు, రెహమాన్ డకెట్ గాడు వాళ్ళందరూ 26/11 చేస్తుంటే రక్తం మరిగిపోయింది. అప్పుడు ఎట్లా భరించారు వచ్చరా? ఆ మీడియా పర్సన్లు ఎవరెవరైతే ఇక్కడికేం కమాండర్ వస్తుందని టీవీలు పెట్టుకొని చూపించారు చూడు, అలా ఒక్క మాట మన అనవెందుకు రాను? ఎందుకు? క్యాంపెయిన్ చేయడానికి వచ్చిండు ఎలక్షన్స్లల్లా. ఏమైందిరా?
ఏంటేంటో మొలిచిన ఇంటికెలకు ముడి కట్టుకొని గిటార్ కొట్టుకొని పోయినావు, సప్పుడు రాలే మాకు, సప్తస్వరాలు మాకేమి నివాడలే, నీకు వినిపించిందేమో అంటే అంత అల్ట్రాసానిక్ ఈ చెవులు అనమాట, కుక్కలు ఉంటాయి, కుక్కల చెవులు, నీకు ఇప్పుడు సప్పుడు చేస్తే వినబడే అవిటికే వినిపిస్తాయి అవి. నన్ను అన్నారు గిరీష్ భాయ్ కుక్కతో పోల్చకని అన్నారు. ఇటు పిచ్చి కుక్కరా నాయన, ఇటు కుక్క పిచ్చి కుక్క, విశ్వాసం లేని కుక్క ఇది. ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేద్దాం చెప్పును. అండ్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ దురంధర్ ఫ్రెండ్స్, నేను చూసిన సినిమా, నేను చూసినాకనే మాట్లాడదామని అనుకున్నా, కాకపోతే వీళ్ళు అది జర 1000 crore వచ్చినాక దంచి కొడదామని అనుకున్నా. భగవద్గీత శ్లోకంతో మొదలైంది. ప్రతి ఒక్కడు లీనమైపోయింది క్యారెక్టర్లో. వీళ్ళకు ఆడొకడు ఉన్నారా కమల్ ఆర్ ఖాన్ అని ఒకడు ఉంటాడు, వాడు రివ్యూలు రాస్తాడు సినిమాలు. నేను కూడా ధ్రువరాటికి చెప్పినట్టు 0 వేస్తా ఈ సినిమాకి అని చెప్పిండు. నువ్వు 0 వేస్తే నువ్వు చెడ్డిపుకొని తిరుగుతుంది, ఫరకేం పడుతుంది రా భయ్. నేను క్లియర్ కట్గా చెప్తున్నా భయ్, నేను చాలా సభ్యతంగా మాట్లాడాలంటే ప్రతిసారి కుదరదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్స్, వెన్ ఇట్ కమ్స్ టు మై కంట్రీ మై బ్లడ్ బాయిల్స్ అండ్ ఐఎమ్ టోటలీ ఎమోషనల్. భాడ్ మే జానే దో, బాద్ మే దేఖింగే క్యా హోతా హోతా. ఇసుంటోళ్ళు దేశాన్ని కించపరిచి సైన్యాన్ని కించపరుస్తుంటే నేను సైలెంట్ కూర్చోవాలనా? నేను వాళ్ళకి చెప్తున్నా, ఆ బ్యాచ్కి చెప్తున్నా, మీకు సభ్యత గల కావాలని అంటే మీరు ప్రవచనాలు వినుండ్రి, పొద్దుగల లేచి ఇట్లాంటివి చూడొద్దు. మళ్ళీ కసక్కన అలా ఎట్లా చేస్తున్నాడు ఆ కమల్ ఆర్ ఖాన్ గారు, ఎట్లా రాస్తాడు ఐ గివ్ ఎ 0 rating ఫర్ దిస్ 1000 crore ఫిలిం ఘంటా, ముజే క్యా ఫరక్ పడతా రే. ఆడేం చేసిండు తెలుసా ధ్రువరాటి గారు, నిన్న నేను కమెంట్ పెడదాం అనుకుని ఇంకానికి పోయి ఆడు కమెంట్ ఆఫ్ చేసేసిండ్రా, కమెంట్ ఆఫ్ చేసేసిండు. నేను చెప్పిన అరే కమెంట్ పెట్టరా అనికేనండి, గిరీష్ భాయ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కమెంట్ పెట్టాలంటే తూ అని సబ్స్క్రైబ్ చేసుకోక అని చెప్పిన. అంటే దాని అర్థమైంది తెలుసా, హిందువులందరూ అప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఈ సినిమా చూసినందుకు, అని సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది కదా. ఈడ వాళ్ళ దగ్గర కూర్చొని మొన్నటిదాకా నాకు 10 రూపాయలు అడిగినా నేను ఇప్పుడు నుంచి నేను 100 రూపాయలు అడుగుతా, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సిగ్గు శరం ఉండాలా మనిషి పుట్టుక ఉడితే ఫాల్తుగాను. అరే ఆ సినిమాల ఒక తపన చూపిస్తాడు ఫ్రెండ్స్, దేశం మీద ఉన్న ప్రేమ. నేను తర్వాత ఆ దురంధర్ క్యారెక్టర్ల రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నిజంగానే ఇలా లైఫ్ స్టోరీస్ ఎట్లుంటాయని చెప్పి ఆ మిలిటరీ ఆఫీసర్లో పోయి చూస్తుంటే వాళ్ళ దోస్తులు కొన్ని పోడ్కాస్ట్లలో మాట్లాడినరు. అసలు ఏడుపు రాదు, నిజంగా చెప్తున్నా కదా, ఏడుపు రాదు, ఒక జోష్ వస్తుంది మనిషిలో, జోష్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో పెట్టి ఈ దరిందరగాడు దేశాన్ని అవమానించిండు, సైనికులను అవమానించిండు, దేశ యొక్క రక్షణను అవమానించిండు, ప్రధానమంత్రిని అవమానించిండు. వీళ్ళ ఇంటికాడికి వస్తే ఒక రకం అంటారు, అదే వేరే వాళ్ళ ఇంటికాడికి పోతే ఇంకొక రకం అంటారు. ఇది వాస్తవమా? చెప్పురు మీరు. ఇంకా మాట్లాడాలంటే మస్తున్నాయి. అరే ధ్రువ్, मैं आज तेरे को बता रहा हूं, अगर ये कहानी झूठा था, अगर ये सिनेमा झूठा था तो गजवा है हिंद तो सच्चा है ना. ముస్లింల కంటే పెద్ద ఉమ్మాయిడిది, మౌల్వీల కంటే పెద్ద మౌల్వీడు. నిజంగా చెప్తున్నా, అమ్మా ప్రాపగండా ఎట్లా నేసినావు. ఇంకా వాళ్ళన్నా పాపం ఏది కరెక్టో ఏది రంగో కొంతమంది వింటారు, వీడు అట్లా కూడా కాదు. మీరు అట్లెట్టారు పిచ్చోడు చల్ అని అంటారు. గజవా హే హింద్ అని రాసుకున్న తప్పారా. వి విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్పి ఆడు ఇట్లా గుంజుతుంటాడు ఆ సినిమాలో. చూసినావరా సన్నివేశం? నీకు ఆడ ముఖం మీద పెట్టి నేను ఆడబెట్టా, నీకు ఆడబెట్టా, ఆ స్ట్రింగ్స్ అన్ని పెడతాడు ఫ్రెండ్స్ ఆడు, మీరు చూడండి. ఇట్లా పెట్టి వి విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని ఇట్లా గుంజుతాడు. సరే ఆ సినిమాలో జరిగిందా లేదా జర కొంచెం సేపు పక్కకు పెడదాం, నీకు నేను జర బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తా. బట్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని అనేది మాత్రం వాస్తవం కదరా. ఆడికి ఫేస్కి పెట్టిర్రు పాపం, ఆడు ఇండియన్ ఏజెంట్ ఉంటాడు చచ్చిపోయినాడు. ఆడ నీ అయ్యని చంపలే, నిన్ను చంపుతలేరు, నీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తలేరు. నా దేశాని కోసము వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళది నువ్వు కహానీ అంటావా, ఫిక్షన్ అంటావా? ఆయన ముఖాన్ని పెట్టిరు, బిడ్డ నీకు కింద పెట్టాలి, ఆ తాళ్ళని కట్టి గుంజాలి, అప్పుడు తెలుస్తుంది నీకు. ఆ ఏనుగులతో గుంజిపియాలి నీకు, ఏనుగులతో. చీమను కూడా తట్టుకోడీడు, అట్లా పెట్టి చీమలతో గుంజిపించినా తట్టుకోడీడు, ఏనుగులు దూరం మాట. అరే జర్మనీలో పోయి ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు, మొన్నటిదాకా లివింగ్ రిలేషన్షిప్లు ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావేమో, కానీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావురా. వాళ్ళు తల్లిదండ్రులను వదిలిపెట్టి దేశంగా దేశంలో నా దేశం కోసము నా రక్షణ కోసము నిలబడి త్యాగాలు చేసిన బతుకులరా పాపం. అలా నీదో బతకారా? చినిగిపోయిన పతంకి అతుకుల పతుకు జిందగీ నీది. టూ మచ్ అయిపోతుంది ఈ బిల్డప్ నరేటివ్ అనేది, టూ మచ్. ఏమంటారు ఫ్రెండ్స్ మీరు? భారత్ మాతాకి జై.